హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. నమస్తే. ఈరోజు శనగపప్పు బీరకాయ ఎలా ఉండాలో చూపించబోతున్నానండి. ముందు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు తాలింపు పెట్టుకోవాలండి. దీనికోసం ముందు శనగపప్పు నానబెట్టుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఎగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి తాలింపు వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలండి. శనగపప్పు అయితే ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. ఈ కర్రీలో వాటర్ వేసుకోకూడదు. బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని. ఓకే అండి, సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచాలండి. అదే ఉడుకుతుంది, వాటర్ వేయకూడదు ఇందులో. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఓకే అండి, ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయి అండ్ ఇందులోనే పసుపు, కారం, స్టార్టింగ్లో మనం ఉప్పు వేసాం కదా, ఉప్పు టేస్ట్ సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. అండ్ దగ్గర అయిపోవాలి. మీరు కావాలంటే లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. శనగపప్పు ఉడకాలి కదా. దగ్గరికి అయిపోనివ్వాలండి కర్రీ. ఆయిల్ పైకి తేలిపోతే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టేనండి. ఆల్మోస్ట్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయిపోయినట్టేనండి.